ఇదంట. ఇంకో ఈ అమ్మగారు ఇట్లా నిల్చున్నారు చూడు. కాబట్టి మనం అట్లా ఫోటోస్ దిగేసి సాటిస్ఫై అవ్వాలి మనం అట్లా రెడీ అయినా. ఇక్కడ వచ్చేసి పొలం పొలం వాళ్ళు పనికి వెళ్తారు అనుకుంటా. వెళ్తాడు కదా. అప్పుడే వీళ్ళకి దాహం అయిపోయింది, ఆకలి అవుతుంది. బోనాలు లేకపోతే ఎట్లా? అర్రే ఎంత రియలిస్టిక్ గా ఉంది చూడండి. పోతురాజు వెనకాల బోనం ఎత్తుకుందామే షిగా మూగుతుంది. అరే ఈయన ఎట్లా కొడుతుండో చూడు అసలు డప్పు. నిజంగా అది ఏమంటారు, నిజంగా కొడుతుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అట్లా కొడుతుంటే గాలి వస్తే అవన్నీ వెంటికలు వేసి అమ్మవారు రాత్రి అవును న్యూస్ దడుచుకొని పోతురాజు కూడా చూడండి. బోనం ఎత్తుకొని మా కీర్తకనే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ. ఇంకో పాప ఆమె కూలిపోయి కింద పడుతుంది నా పేరు చెప్తా. సో ఇది తెలంగాణలో అమ్మాయి బోనాలు లేకపోతే మా పండుగ పోతురాజు. ఇప్పుడు నెక్స్ట్ జూలైలో మనకు బోనాలే కదా, అప్పుడు కలుస్తాం. చూపిమా. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ఇది బంగారం తయారు చేస్తారు. బంగారం లోహ కార్మికుల గృహమా అంటే ఇప్పుడు గోపురాలు శిఖరాలు అవన్నీ ఉంటాయి, అదే తోరణాలు అవన్నీ అన్నమాట. ఇది కంసాలి వుడ్, కంసాలి వారు. ఒక ఆమె రోకలు దంచుతుంది, వెనకాల ఒక ఆమె బుట్టెత్తుకుంది, ఒక ఆమె సంచి వేసుకుంది. దీనికి సినారియో ఏందో నాకు సరిగ్గా తెలుస్తలేదు. ఏం దేవుల పని చేసుకోవడానికి పోయింది. ఇక్కడ వచ్చేసి పెయింటింగ్, చీరియల్ పెయింటింగ్ అట. వాళ్ళు చూడు ఎంత సిన్సియర్గా చేసుకుంటున్నారు అసలు. మన వరకు మన చదువులు అంత సిన్సియర్ ఉంటే బాగుపడుతుంది. నిజం అనుకున్నారా నాయన? అసలు వాళ్ళ టాలెంట్ కి హైలైట్ అసలు. చీరియల్ పెయింటింగ్ బొమ్మలు అంట. కాదు బొమ్మలు పెయింటింగ్ వాళ్ళు చేసినంత ఇంట్రెస్టింగ్ గా మనం చేయలేము, మన వల్ల కాదు. కానీ ఇక్కడ తాతనో అన్ననో ఎవరో పెయింటింగ్ చేస్తున్నాడు. అక్కడ ఆమె చేసినవి అమ్ముతుంది. సో బ్యూటిఫుల్ అసలు. నిజంగా వీళ్ళ ఆర్ట్ వర్క్ నిజంగా గ్రేట్ చెప్పాలి. అసలు ఎంత రియలిస్టిక్గా ఉన్నారంటే దూరం నుంచి చూస్తే నిజంగా ఇక్కడ మనుషులు ఉన్నారేమో అనిపిస్తుంది, అంత రియలిస్టిక్గా ఉంది. ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ పేర్లు చూస్తుంది. హాస్టల్లో ఉండే వాళ్ళ కష్టాలండి ఇవి, ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళ కష్టాలు. ఇక్కడ వచ్చేసి ఆయన సంథింగ్ ఏదో చేస్తున్నాడు. ఇది ఏంటది? పేంబ్రతి మెటల్ కాస్టింగ్ అంట, సంథింగ్ లైక్ మెటల్ది తయారు చేసే విధానం. అసలు నిజంగా ఆర్ట్ వర్క్ ఎంత బాగుంది చూడాలి, రియలిస్టిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. భలే ఉంది. ఈమె కుండలో అన్నం వండుతుంది ఫ్రెండ్స్. అప్పట్లో ఇట్లా వండుకునేటోళ్ళు. చాలా ఆకలి అవుతుంది, స్నాప్ పెడుతున్నా. ఇప్పట్లోనేమో గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు, బౌల్ అయినాయి. పిచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇది నేనే అని మరి స్నాప్ పెట్టుకుంటుంది. వీళ్ళు ఎటు వచ్చిర్రు, ఏం చేస్తున్నారు, ఏం అర్థమవుతలేదు. చలో వచ్చేసి విలేజ్ బజార్. వాళ్ళకి నోరు లేదు. 100 రూపాయలు కిలో. బజార్లలో సంతలలో అమ్ముతారు కదా, ఒక సైడ్ బొమ్మలు అమ్మడం, ఒక సైడ్ ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు. ఇక్కడ ఒక సినారియో ఉందిరా, ఇట్లా సైడ్ కొడుతున్నారు భయ్య. నేను అది ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఆయననేమో ఉల్లిగడ్డ కొనుక్కోవాలనుకుంటుండు, ఆమెనేమో ఇంకెంతసేపు బేరం ఆడతావు అయ్యా తొందరగా తీసుకో అని అంటాడు. ఈయన చిలక జ్యోతిష్యం నాకు తెలిసి ఆయన వాళ్ళ అన్ననో తమ్ముడో అనుకుంటా, పెద్ద ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు. ఆడ వెనకాల మరి చూస్తుండ అక్కడ. ఈ సినారియో అయిపోయింది. ఆమెనేమో వాళ్ళ అమ్మ అనుకుంటా, ఇట్లా బాగుపడతాడు నా కొడుకు అనేసి ఆమె వింటుంది. వెనకాల కటింగ్ చేస్తున్నారు. మొత్తం ఇంకా విలేజ్ లో అయ్యే సంత ఇది, మన మార్కెట్ లో ఎట్లా అవుతుంది అప్పట్లో. మనం చెప్పించుకుందాం ఆ జ్యోతిష్యం. భయ్యా జ్యోతిష్యం చెప్తావా? నా చేతి చూసి పైసలు చిలుక బాగుంది. పాట్ రెడీ చేస్తారు అనమాట. పాటర్స్ హౌస్, కుమ్మరి వాళ్ళు కుండలు రెడీ చేస్తారు కదా, అది ఒకటి అన్నమాట. తాత మస్తు కుండలు రెడీ చేసినప్పుడు బాగుంది. నేర్చుకోండి, చూసి నేర్చుకోండి. మీ ఫేస్ లో అంత సీన్ లేదు.
నెక్స్ట్ ఇక్కడ కుండలు రెడీ చేస్తే మేబీ ఇక్కడ కుండలు అమ్ముతున్నారు అనుకుంటా. ఈ కుండలు చేస్తున్నారు బయట. ఇంకా రెడీ చేస్తున్నారు, డిజైన్ రెడీ చేస్తున్నారు. ఓకే, బొమ్మలు రెడీ చేసేది అనుకుంటా. ఆమెనేమో ముగ్గేస్తుంది. ఆల్మోస్ట్ బొమ్మలన్నీ రెడీ చేసి పెట్టినారు. అక్కడ ఆయన పెయింటింగ్ వేస్తున్నాడు. సో యా, ఈమెమో బుట్టలు రెడీ చేస్తుంది, ఆయన పెయింటింగ్ వేస్తున్నాడు. ఓకే, ఇదంతా దేనికి సంబంధించిందంటే బొమ్మలకు సంబంధించింది. ట్రైబల్ లైఫ్ అంట. ట్రైబల్ లైఫ్ తెలుసా మీకు? సంక్రాంతి అప్పుడు వస్తారు వీళ్ళు, గుర్తుందా? ముగ్గులు. వాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యారు. నితీష మీ చెల్లి చెప్తే నమ్మేటట్టు ఉండాలి. సో ఇదంతా సంక్రాంతి సినారియో అనమాట. అడిగి అమ్మపించుకుందాం బంగారం తీసుకుని. సో ఇదంతా సంక్రాంతి సినారియో చేసి ట్రైబల్ లైఫ్ స్టైల్ రండి. ఇక్కడ వచ్చేసి ఒక ఇల్లుకి సంబంధించింది అన్నమాట. అంటే అప్పట్లో ఎట్లుంటుందో అట్లా. ఇక్కడేమో పిల్లలు ఆడుకుంటున్నారు, అక్కడనేమో తాత పేపర్ చదువుతున్నాడు. తోటి కోడలు అనుకుంటా, యారన్లు అనుకుంటా. ఒక ఆమె బియ్యం జరుగుతుంది. అప్పట్లో మిక్సీస్ అవన్నీ లేవు కాబట్టి రుబ్బుకుంటుండే అనమాట. సో ఇది ఒక విలేజ్ ఫ్యామిలీకి సంబంధించిన పిక్చర్. నిజంగా ఆఫీస్కి మంచిగా రెడీ అయి పోవాలంటే మెయిన్గా మనకు కావాల్సింది ఐరన్ కాబట్టి, ఐరన్ బట్టలు కాబట్టి ఇక్కడ ఈమె ఐరన్ చేస్తుంది. ఈయన ఏం చేస్తున్నాడు? సంథింగ్ ఏదో దానికి సంబంధించిన వర్కే చేస్తున్నాడు. కానీ వీళ్ళ ఇల్లు మాత్రం భలే ఉంది. అంకుల్ ఇల్లు జబర్దస్త్ కట్టినాం. కార్పెంటరీ వర్క్, వడ్రంగి. వీళ్ళు మన కోసం డోర్స్ కదా, వీళ్ళు మన కోసం డోర్లు చేసి వీళ్ళు కనీసం డోర్లు కూడా పెట్టుకోలేరు ఇంటికి. మన కోసం ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంది. ఇక్కడికి వస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇట్లాంటి కోతులను పట్టుకరండి ఎవరి దగ్గర అన్న ఉంటే. టైం పాస్ అవుతుంది. ఇట్లు నాటుతున్నారు అనుకుంటా, ఐ థింక్ సో. ప్లాంటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక చెట్టు పెట్టిరు, ఎంత పెద్దగా అయిందో. ఏం చెట్టు ఇది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఐ థింక్ ఆమె కష్టపడుతుంది. సో వేవర్స్ డన్, నేతవారి ఇల్లు. ఇక్కడ వచ్చేసి అప్పట్లో శారీస్, డ్రెస్సెస్ అవన్నీ తయారు చేసే ప్లేస్ అన్నమాట ఇది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉండొచ్చు. మేబీ తెలుసుకోవాలి, పక్కా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. యా, బోగాన్లు, గిన్నెలు అప్పుడు వాళ్ళు యూజ్ చేసినాయి అనుకుంటా మేబీ. ఏమో మరి ఎవరు యూజ్ చేసిరో తెలియదు, కానీ అన్నీ ఇట్లా గుర్తుగా పెట్టుకున్నారు. కానీ దుమ్ము పట్టిపోయినాయి ఫ్రెండ్స్, ఎవరు తుడిచేటోళ్ళు లేనంటారు అనుకుంటా ఫ్రెండ్స్. ఐ థింక్ సో. కొండపల్లి టాయ్స్ అంట, భలే క్యూట్గా చేసిండు ఆయన. సో యా, కానీ వీళ్ళందరూ ఇల్లు భలే కట్టుకున్నారు అబ్బాయి, మాట మాటగానే. ఈమె చూడండి ఎంత పద్ధతిగా మొక్కుతుంది, ఎంత మొక్కుతుంది కదా. ఎప్పుడైనా మొక్కినావా వినువ అట్లా? వద్దులే. చెట్టు కూడా బాగుంది. సో ఫైనల్గా చరిత్రల గురించి తెలుసుకొని ఇప్పుడిప్పుడే బయట. పాత చరిత్ర ఏందా? పాత ఇల్లు యూస్ వచ్చినామని చెప్పి పాత ఇల్లు వాళ్ళు చేసే పనులు ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అసైన్ చేసినట్టు నిజంగా చాలా బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు. ఎవరికైనా పిల్లలకి అప్పటోళ్ళ గురించి తెలియజేయాలంటే డెఫినెట్లీ చిత్రీకరణ రావాలి. నిజంగా మా మొహాలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎట్లా అయిపోయినాం అనేది. మామూలుగా కాలు అయితే ఘోరంగా ఓడబట్టి లాగుతున్నట్టుంది, అంత దారుణంగా అయినాయి. వర్షంలా వీడియో తీసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. బట్ మీకోసం, జస్ట్ మీకోసం, నా ఫ్యామిలీ కోసం. సో కానీ వెదర్ అయితే భలే ఉంది. వర్షం పడి తగ్గినాక ఇంకా వెదర్ ఎట్లుంటుంది? ఆబ్వియస్గా గ్రీనరీ ఉంది కాబట్టి బాగుంది. వీళ్ళు అవతారాలు ఎత్తిర్రు, కలిసిపోయింది.
ఇంకా చాలా ఉందమ్మా, మనం ఏం తిరగలే హైదరాబాద్ ఇంకా. వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఆర్ ఫ్యాషన్స్ అని యాటిట్యూడ్ పోరి సాయి సనాది వీడియోస్ చూస్తుంది ఫ్రెండ్స్. ఆమె సాయిని కలవరికి కలుస్తాడేమో అనుకొని వచ్చింది ఫ్రెండ్స్, అంత మంచి తయారై. ఈ వీడియోలో కూడా సాయి కోసం కనిపిస్తుంది, చూస్తాడేమో అని. చూసా నేను ఎట్లా బదలాన్ చేస్తే మీ మమ్మీ కానీ చూడాలి వీడియో. ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం చూపిస్తానో తెలీదు, అక్కడ కలుద్దాం. బాయ్. ప్లేయింగ్ ఏరియా అన్నీ పాత చరిత్రలు ఉంటే సైడ్ మొత్తం షాపింగ్ ఏరియా. రండి. మన ఎల్ఆర్పి కేదాల్. వావ్. నవరాత్రి టైంలో అది వేసుకుంటారు కదా, దాండియా. దాండి ఆడేటప్పుడు వేసుకుంటారు. కలెక్షన్ బాగుంది. ఇగో ఇదంతా షాపింగే. అప్పుడు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు వర్షం పడింది కదా, ఓపెన్ చేయలేదు. ఇప్పుడు వర్షం తగ్గింది, సో చూపిస్తున్నాం. చెప్పులు చెప్పులు 350 చెప్పులు వచ్చినాయి. ఇవన్నీ కలంకారీ మమ్మీ ఇది ఎంత? 550. తీసుకుంటావు? ఏం పడావు అని. హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి. 400 వేరే మోడల్ కూడా బాగుంది. మనం ట్రెడిషనల్ వేర్ పైకి వేసుకోవడానికి బాగుంది. కానీ నేను హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయాలి. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్, కానీ ఇది పట్టుతారు. ఇవి జూట్ ఏరియా, జూట్ కొన్ని. అంకుల్ ఎంత 550. ఇది చెప్పిన రేట్ వెళ్ళిపోతుంది. యూజ్ చేస్తాను. షార్ట్స్ పెట్టుకోవచ్చు. ఒక 200 పీసులు తీసుకోవాలి. దుప్పటాస్ బాగున్నాయి కదా. ఒకటి 200 అంట. कम होता 400 है ये पूरा వావ్. అరే జీన్స్ మీకు బాగుంటుంది రాయ్. అదే కలర్ 350 అంటారు. ఇవి బాగున్నాయి. క్వాలిటీ జీన్స్ పైకి బాగుంది. ఇవి తీసుకుంటారా మీరు? ఒకటి 450 చెప్పిండు, లాస్ట్ 200 ఇచ్చింది. మీరు కూడా ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ చేయండి. ఇక్కడ ఫ్లవర్స్ సూపర్ ఉన్నాయి. ఇక్కడ అన్ని టాప్స్, డ్రెస్సెస్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ బాగుంది. బాగున్నాయి.
మెటల్ వావ్, కలంకారీ సంబంధించి ఇది దాండియా అన్నప్పుడు వస్తాయి. ఐ మీన్ దసరా టైంలో అట్లా. ఇక్కడ వెళ్ళి ఎంత అంట? కలెక్షన్ బాగుంది. బడ్జెట్ బడ్జెట్ లేక బేకార్గా కానీ వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా అవి తీసుకుంటారా? కాలైతే ఘోరంగా బిక్కింది. సో ఫైనల్గా శిల్పరామం గురించి చెప్పాలి అంటే ఇక్కడికి షాపింగ్ చేయడానికి రావచ్చు. కలెక్షన్ అయితే సూపర్ ఉంది. మెయిన్గా బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ ఎక్కువ ఉంది, కాకపోతే మనం బార్గెనింగ్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు కానీ చాలా తగ్గిస్తున్నారు. మనం ఎంత తగ్గిస్తే వాళ్ళు అంత తగ్గిస్తున్నారు. సో అది మర్చిపోకండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పిన ప్రైస్కి మాత్రం కొనకండి, మోసపోకండి. అదొకటి. అండ్ ఇక్కడికి వస్తే గట్టిగా తినిరండి, లేకపోతే ఇంక అంతే అవుట్. ఇంకా మాదాపూర్లో అయితే చాలా అంటే చాలా ఉంది. నాకు తెలిసి ఇంకా నేను సగం చూడలేనేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎటు పోయినా స్టార్టింగ్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. సో అది కానీ చూడాల్సింది మాత్రం చాలా 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 బ్యూటిఫుల్. లిటరలీ 4 hours నుంచి మేము కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం. వాటర్ బి రావాలి, అంత తిరిగినాం. చాలా ప్రశాంతంగా అవుతుంది. గ్రీనరీ ఉంది, అంత నేచర్ బాగుంది. ఒక విలేజ్కి వచ్చిన ఫీలింగ్ ఉంది అటు సైడ్ వెళ్ళినప్పుడు. పాత సిచ్యువేషన్స్ అప్పట్లో ఎట్లా ఉండేది అవన్నీ తెలుసుకున్నాం. సో పరంగా చేసే పనులు కూడా తెలుసు, వాళ్ళు రిలీజియన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం వర్క్ చేస్తారు అనేది కూడా తెలుసుకున్నాం. సో ఆ థింగ్స్ నేను ఆల్మోస్ట్ శిల్పరామం కవర్ చేసినా అని అయితే నేను అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా కొత్త ప్లేసెస్ శిల్పరామంలో కవర్ చేయండి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇందులో టికెట్ వచ్చేసి 60 రూపీస్. 60 రూపీస్లో ఇంత చూడడం అనేది నిజంగా చాలా తక్కువ పెట్టిరు, వర్తి అనిపించింది. అండ్ ఇందులో ఫుడ్ ఐటమ్స్ మాత్రం అసలు కొనకండి, ఆస్తులు అడుగుతున్నారు వాళ్ళందరూ. సో మేము ఏం కొనలే, జస్ట్ తిరిగి చూసినాం, షాపింగ్ ప్లేసెస్ కవర్ చేసినాం. మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంత కష్టపడి మీకోసం ఇంత మంచి వీడియో చేసినందుకు మీరు నాకు ఎంతో కొంత చేయాలి కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము మీ ముందుకు వస్తాను. అండ్ ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి మన ఛానల్ రచ్చే మామూలు ఉండదు. ఇన్ని రోజులు అంటే గ్యాప్ ఇచ్చిన, ఇప్పుడు అసలు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు ఇయ్యను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్. బాయ్.